ఇవాల్టితో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపై సాయంత్రానికి క్లారిటీ రానుంది. మధ్యాహ్నం అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఇప్పటికే రెబల్స్ను దారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. పంచాయతీలాగే మున్సిపల్ పోర్లను అత్యధిక స్థానాలు సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇవాళ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. రేపు మిర్యాలగూడలో సీఎం సభ ఉంటుంది. ఎల్లుండి కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ రూరల్లో సభలో సీఎం పాల్గొంటారు. గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తం తమ వర్గానికే టికెట్లు ఇవ్వాలని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పట్టుబడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 2 వర్గాలకు చెరిసగం ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకత్వం తెచ్చినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్లో మున్సిపల్ కార్పొరేషన్ బీ ఫామ్స్ పై గొడవ నడుస్తోంది. టికెట్ ఆశిస్తోన్న అభ్యర్థులు డీసీసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజును టికెట్ రాని నేతలు నిలదీశారు. పాత వారిని కాదని కొత్త వారికి ఎలా బీ ఫామ్ ఇస్తారని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడితే విచారణ ఎదుర్కోవాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే జాతిపితకిస్తారా అంటున్నారు. కోదండరాం తెలంగాణ ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. మీ పాలనలో ఎలా అరెస్ట్ చేశారో మరచిపోయారా అన్నారు. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు, మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు అన్నారు. రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పురస్కార ప్రదానం చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ తన అసలు స్వభావాన్ని బయట పెట్టుకున్నారన్నారు. హేట్ స్పీచ్కు లైవ్ డెమో ఇచ్చారన్నారు. దేశానికి గాంధీజీ జాతిపిత అయినట్టే తెలంగాణ సాధించిన కేసీఆర్ కూడా జాతిపితే అన్నారు. ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు రేవంత్కు లేదన్నారు. అమెరికా వెళ్లినా, అంతరిక్షానికి వెళ్లినా సీఎం రేవంత్ బుద్ధి మారదు అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పొంగులేటి ప్రచారం నిర్వహించారు. పేదల కోసం నిరంతరం ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కబ్జాలు, దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ఆట ఇప్పుడే మొదలైంది, రేపటి నుంచి ఆట చూపిస్తానని అన్నారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ను, 10 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 5న అమరావతిలోని రాయపూడి సమీపంలో మన నీరు మన భవిష్యత్తు సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నీటి సంరక్షణపై సభ్యులు చర్చిస్తారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ భేటీలో కల్తీ నెయ్యి, సెట్ రిపోర్ట్తో పాటు అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు, ఇతర ముఖ్యమైన పరిపాలనాపరమైన విషయాలపై చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. పార్టీ బలోపేతము, కల్తీ నెయ్యి, జోగి, అంబటి అంశాలపై చర్చించారు. అరవ శ్రీధర్ వ్యవహారాన్ని కూడా మీటింగ్లో పవన్ ప్రస్తావించారు. వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. దాడులు కాదు, అందుకు దారి తీసిన పరిస్థితులపై మాట్లాడాలి అన్నారు. పార్టీని కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారని, పార్టీని ఇబ్బంది పెట్టేవారిని ఉపేక్షించబోనని అన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని నేతలకు పవన్ సూచించారు. తిరుమల లడ్డూ అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 233 కోట్ల వెంకటేశ్వర స్వామి నిధులను దోచేశారని, పాపం చేసి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
పీఏసీ పునరుద్ధరణ చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తామని తెలిపారు. 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. పార్టీలో కష్టపడిన వారికి న్యాయం చేస్తా ఉన్నారు. అరవ శ్రీధర్ వ్యవహారంపై చర్చించామని, వ్యక్తిగత వ్యవహారాలు పార్టీపైకి రాకుండా చూసుకోవాలన్నారు. ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. అంబటిపై పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. మాజీ మంత్రులు అంబటి, జోగి ఇళ్లపై దాడి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో 43 మందిపై కేసులు నమోదు చేశారు. దాడి చేసిన వాళ్లలో 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 11 మందికి స్టేషన్ బెయిల్ మంజూరైంది. అంబటి ఇంటిపై దాడి కేసులో వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. అంబటికి కనీసం ఫిర్యాదు చేసే సమయం కూడా ఇవ్వలేదని తెలిపింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడులు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే తన ఇంటిపై దాడి చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తనను మట్టు పెట్టాలనే ఆలోచనతోనే 100 మంది వచ్చారన్నారు. మేము రాజకీయాల్లో ఉండకూడదా అని ప్రశ్నించారు. ఎన్ని చేసినా ప్రభుత్వంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. తమ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన ఆ పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యం వేలుతోందన్నారు. అన్నిటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, తాము అధికారంలోకి వచ్చాక తమను ఇబ్బంది పెట్టిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. నేతల భాష, ప్రవర్తన రాజకీయ నాయకులంటే ప్రజలకు అసహ్యం కలిగేలా చేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ అన్నారు. నేతలంతా మర్యాదగా, హుందాగా రాజకీయాలు చేయాలని సూచించారు. జోగి రమేష్ ఇంటిపై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదన్నారు. గతంలో జగన్ను ఒక మాట అన్నందుకు టీడీపీ, చంద్రబాబు ఇంటిపై వారు దాడికి తెగబడ్డారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మండిపడ్డారు. అంబటి రాంబాబు నీచమైన భాష మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి లాంటి నాయకులను చట్టసభలకు పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తిపై అంబటి మాట్లాడిన వ్యాఖ్యలు దారుణమన్నారు. అంబటి మాటలు వెనక్కి తీసుకోవాలని, చంద్రబాబుకు అంబటి బేషరతుగా క్షమాపణ చెప్పాలని పల్లా డిమాండ్ చేశారు. మాట జారినందుకు వెంటనే క్షమాపణ చెప్పినా పక్కా ప్లాన్తో తమ ఇంటిపై దాడి చేశారని అంబటి రాంబాబు కుమార్తె మౌనిక అన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారని చూడకుండా దాడులకు తెగపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం మాట్లాడితే దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంట్లో మహిళలపై దాడి చేసి అంబటిని భయపెట్టాలని చూశారన్నారు. ఈ దాడిపై హోంమంత్రి అనిత ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతోన్న పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వైసీపీ సీనియర్ నేత బొత్స అన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరించారని మండిపడ్డారు. ఇవాళ వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నారు. దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీని కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. కనిగిరిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామని 2017లో సీఎం చంద్రబాబు చెప్పారని, అప్పుడు ఎలాంటి అభ్యంతరాలు రాలేదని గుర్తు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ కృష్ణబాబు బాధ్యతలు స్వీకరించారు. రాబోయే 5 ఏళ్లలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే దిశగా సమగ్ర ప్రణాళిక అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. లోపాలు సరిదిద్దుకుని బస్సులు, బస్ స్టేషన్ల నిర్వహణ ఉండాలని అధికారులను ఆదేశించారు. సమతా కుంభ్ 2026 శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం డోలోత్సవం, సాయంత్రం గజవాహన సేవ, రాత్రి 18 దివ్యదేశమూర్తులకు గరుడ సేవలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవ ఏర్పాట్లను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ చరణ్, ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ పరిశీలించారు. ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. క్యూ లైన్ల నిర్వహణలో భక్తుల తోపులాటలు లేకుండా స్వామి అమ్మవార్ల దర్శనాలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. బంగారం ధరలో పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 7,410 రూపాయలు తగ్గి 1,53,170 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,40,400 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 20,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 3 లక్షలకు చేరింది. అదృశ్య స్నేహితులు బీజేపీకి చాలా మంది ఉన్నారని, వారి కోసమే బడ్జెట్ రూపొందించారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బడ్జెట్లో 5% మాత్రమే ప్రజలకని అన్నారు. రైతులకు ప్రయోజనం ఎక్కడుందని అఖిలేష్ ప్రశ్నించారు. లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ను అప్రతిష్ట పాలు చేసేందుకు అది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అన్నారు. దేశ భద్రత నుంచి కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని కిరణ్ రిజిజు సూచించారు. దేశ భద్రతపై రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తూ ఉండడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. అముద్రిత పుస్తకాన్ని ప్రస్తావించవద్దని స్పీకర్ ఓం బిర్లా రూలింగ్ ఇచ్చారు. సైనిక దళాల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఉదయం 9:30 భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కానున్నారు. కేంద్ర బడ్జెట్, అమెరికా సుంకాలు తగ్గించడం సహా ప్రధాని తీసుకుంటోన్న నిర్ణయాలను కొనియాడుతూ ప్రధానిని ఎన్డీఏ పార్టీల ఎంపీలు సన్మానించనున్నారు. కేంద్ర బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేంద్ర పథకాలను నియోజకవర్గాలలో అమలు చేయడం, పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తుతోన్న అంశాలను తిప్పికొట్టడంపై ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. అసోంలోని కచార్ జిల్లాలో 8 మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను బంగ్లాదేశ్కు తిరిగి పంపించినట్టు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ప్రతి చొరబాటుదారును గుర్తించి వారిని వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తామని స్పష్టం చేశారు. రాజీ పడేది లేదని, వేగవంతంగా చర్యలుంటాయని తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అహంకారి, అబద్ధాల కోరని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రభావిత కుటుంబాలతో కలిసి ఆమె ఢిల్లీలోని సిఈసిని కలిశారు. ఎన్నికల సంఘం బీజేపీ ఐటీ సెల్ అని మండిపడ్డారు. పార్టీ గెలుపు కోసం చురుగ్గా పనిచేయాలని కేడర్కు టీవీకే అధినేత విజయ్ పిలుపునిచ్చారు. చెన్నైలో జరిగిన పార్టీ 3వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తన పార్టీ పవిత్రమైన శక్తిని, అదే తమిళనాడు రాజకీయాల్లోని దుష్ట అవినీతి శక్తులను ఓడించగలదని విజయ్ అన్నారు. దశాబ్దాల క్రితం అన్నాడీఎంకే స్థాపించి ఎంజీఆర్ డీఎంకేను ఓడించినట్టే ఇప్పుడు టీవీకే ఓడిస్తుందని విజయ్ తెలిపారు. సంగీత్ శోభన్, మానస జంటగా నటిస్తోన్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో గర్ల్ ఫ్రెండ్ ఫేమ్ నిర్మాత ధీరజ్ మొగిలినేని విడుదల చేస్తున్నారు. ట్రైలర్ అంతా ఇంటెన్స్గా సాగడమే కాదు, మేకర్స్ చాలా ఎమోషనల్గా డీల్ చేశారు.